తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A6 శ్రవణ్ రావు ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఇవాళ జూబ్లీహిల్స్ PS లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట PS లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. తొలుత లండన్, అక్కడి నుంచి అమెరికా వెళ్లి సిట్ విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్ రావు ఊరటలు పెంచింది. ఆయనకు ముందస్తుగా అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు స్పష్టం చేసింది. ఈ క్రమంలో శ్రవణ్ రావు విచారణకు హాజరు కావాలని ఈ నెల 26న సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న తన కార్యాలయానికి రావాలని పేర్కొంది. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దేశం రప్పించేందుకు ఇటీవల రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న శ్రవణ్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా పలువురిపై నిఘా ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నడుచుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూరడమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు, వారికి ఆర్థికంగా అండగా ఉన్న వ్యాపారులపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావే సూచించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో లేకపోవడంతో కీలక అంశాల్లో కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఆగిపోయింది. ఈ క్రమంలో ఇవాళ తొలిసారి సిట్ ముందుకు హాజరైన శ్రవణ్ రావు స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు కంటిన్యూ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ రావు తన స్టేట్మెంట్ లో ఏ అంశాలు రివీల్ చేయబోతున్నారు, దాంతో ఏ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.